ఐక్యాల సంఘ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రపంచ దేశాలు స్పందించి అక్కడ శాంతి నెలకొల్పి హిందువులకు అండగా నిలవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మద్దతు పలుకుతూ పునరావాసం కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. హిందువులపై దాడులు చేయడం మనం ఖండించాల్సిన ధర్మం. అత్యాచారాలు ఏదైతే హింసాకాండపై నిరసనగా కార్యక్రమానికి చేసిన వ్యాపార సంస్థలకు మరియు యువతకు మరియు హిందూ బంధువులందరికీ మా మహిళా తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. హిందూ బంధువులారా, ఈరోజు ఒక బాధాకరమైనటువంటి సంఘటనలో మనం అందరం కూడా ఏకమై ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలను కానీ వాళ్ళు హింసించేటువంటి విధానాలను చూసి ఈరోజు భారతదేశం అంతా కూడా ఆశ్చర్యపోతూ ప్రపంచమే ఈరోజు బాధపడేటువంటి స్థితిలో ఉంది. ఆ విధంగా మన జిల్లాలో ప్రాంతాల్లో మొత్తం కూడా నిరసన ర్యాలీలు తెలుపుతూ ప్రపంచానికి ఐక్యరాజ్య సమితి వరకు కూడా తెలిసే విధంగా మన యొక్క పోరాటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒక బంగ్లాదేశే కాదు, ఒక విధంగా పాకిస్తాన్ దేశాలు